బెంగళూరు సమీపంలోని ఓ రిసార్టులో గుజరాత్కు చెందిన 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆతిథ్య బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న కర్ణాటక మంత్రి నివాసాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేయడం కలకలం రేపింది. కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్కు సంబంధించిన 39 చోట్ల ఉదయం 7 గంటల నుంచి ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. కనకపుర, సదాశివనగర్లోని నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపింది. గుజరాత్ ఎమ్మెల్యేలు ఉన్న ఈగల్టన్ గోల్ఫ్ రిసార్టుకు సైతం ఐటీ అధికారులు వెళ్లగా అక్కడ కూడా తనిఖీలు చేస్తున్నట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే రిసార్ట్లోని 44 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు గదుల్లో ఇప్పటి వరకు ఎలాంటి తనిఖీలు చేపట్టలేదని ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 8న గుజరాత్లో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2 స్థానాల్లో భాజపా అభ్యర్థులు గెలుపు ఖాయం కాగా 3వ స్థానంలోనూ కమలదళం అభ్యర్థిని బరిలోకి దించింది. అదే సమయంలో 6 శాసనసభ్యులు కాంగ్రెస్ కు రాజీనామా చేసి భాజపాలో చేరారు. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయంపై నీళ్లు కమ్ముకోగా కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 44 మంది ఎమ్మెల్యేల్ని బెంగళూరు సమీపంలోని ఈగల్టన్ రిసార్ట్ కు తరలించింది. రిసార్ట్లో వీరందరి బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న కర్ణాటక మంత్రి శివకుమార్ నివాసాలపై ఐటీ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.